తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గణేశాయన్మ. ఈరోజు మన వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకంలో అనుబంధ దేవాలయం ఉన్నటువంటి వరదరాజ స్వామి దేవాలయం వరలక్ష్మి వ్రతం సందర్భంగా అన్నకూటోత్సవం జరిపారు. మన స్వామివార్లకి అమ్మవార్లకి కలిపి ఈరోజు ఘనంగా ఈ ఉత్సవం జరిగింది. ఈ ఉత్సవంలో కాణిపాకం చుట్టుపక్కల ప్రజలు, అదేవిధంగా ఉభయదారులు, గ్రామ సర్పంచ్ గారు అందరూ కూడా పాల్గొన్నారు. ఈ ఉత్సవానికి, ఈ వ్రతానికి మన ప్రధాన అర్చకులు, అదేవిధంగా ఈ దేవాలయానికి సంబంధించిన అర్చకులు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కాణిపాకమే కాకుండా చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా వచ్చి ఆ దేవదేవుని యొక్క, లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు పొందారు. దీని తర్వాత అన్నకూట ఉత్సవంలో దేవునికి ప్రసాదంగా పెట్టేటువంటి అన్ని రకాల ప్రసాదాలు కూడా భక్తులకు వితరణ చేయడం జరిగింది. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం అనుబంధ ఆలయమైనటువంటి శ్రీ శ్రీదేవి భూదేవి పెరిందేవి నాయకి సమేత శ్రీ వరదరాజ స్వామివారి దేవస్థానమునందు ఈరోజు వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శ్రీదేవి భూదేవి పెరిందేవి నాయకి సమేత వరదరాజ స్వామివారికి స్నమన తిరుమంజనము, సుదర్శన హోమము, వరలక్ష్మీ వ్రతము మరియు అన్నకూటోత్సవము కూడా జరిగింది. కావున భక్తులందరూ కూడా, గ్రామస్తులు, ఉభయదారులు భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి కైంకర్యం నందు పాల్గొని ప్రసాద వితరణ తీసుకొని స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానమునకు అనుబంధ దేవస్థానమైన శ్రీ వరదరాజ స్వామి ఆలయంలో ఈరోజు శ్రీ వరలక్ష్మి వ్రతము సందర్భముగా స్వామివారికి ఉదయం మహాస్నాపన తిరుమంజనము, సామూహిక వరలక్ష్మి వ్రతము నిర్వహించడం జరిగినది. మధ్యాహ్నం 12 గంటలకు అన్నకూటోత్సవం, తిరుప్పావడ సేవ అంటారు. స్వామివారికి దాదాపు 200 కిలోల పులిహోరతో 7 రాసులుగా పోసి స్వామివారికి నివేదన పెట్టి పంచభక్ష పరమాన్నముతో, అనగా పులిహోర, దధ్యోదనము, కేసరి, కదంబము, వడ, అప్పము, లడ్డు, నెయ్యి, జిలేబీ ఇలాంటి పదార్థాలతో స్వామికి నైవేద్యం పెట్టి భక్తులకు వితరణ చేయడం జరిగింది. భక్తులు, గ్రామస్తులు, పరిసర గ్రామస్తులు, ఉభయదారులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతూ ప్రసాద వితరణ జరుగుతున్నది. అందరూ ఆహ్వానితులే. జై శ్రీమన్నారాయణ.